లలితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు నా డ్రాగన్ ఫ్రూట్ మొక్కని చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఈ మొక్క. చూడండి చిన్న చిన్న పిందెలు, తర్వాత పెద్ద పిందె కాదండి, సారీ, చిన్న మొగ్గ అనమాట. ఇది పెద్ద మొగ్గలు, తర్వాత పచ్చికాయలు చూడండి, పచ్చికాయలు ఇక్కడ కూడా చూడండి, కాయలు ఇంకా పండలేదు. ఇది అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కాయ, తర్వాత ఇక్కడ ఒక కాయ. ఇది ఫ్లవర్ 2 days అయిందండి పూసి వేలాడుతుంది చూడండి. తర్వాత ఇక్కడ ఒక కాయ. ఇదిగోండి పండిన కాయలు 2 ఉన్నాయి, ఫ్లవర్స్ అట్లా అన్నీ ఉన్నాయండి. ఇగో చిన్న మొగ్గ ఒకటి ఇక్కడ బాగా వచ్చింది కదా. ఈ చెట్టుకి అన్నీ బాగా వచ్చినాయండి. ఇది వేసి నేను దాదాపుగా 4 years అయిందండి. ఈ 4 yearsలో 3 years నుంచి నేను హార్వెస్ట్ తీసుకుంటున్నాను. ఈ చెట్టు బాగా వస్తున్నాయి కాయలు. నేను బాగా వీటికి వర్మీ కంపోస్ట్ వేస్తాను, తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేసాను, కిచెన్ కంపోస్ట్ వేసాను, ఇవన్నీ వేస్తుంటానండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తాను. అందువల్లే బాగా వచ్చింది. దీనికి పూత పిందె అన్నీ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉందండి, ఇటు రండి. దీనికి కూడా దానికి ఏమి ఇచ్చానో అన్నీ ఇచ్చానండి. కానీ ఎందుకనో కానీ దీనికి ఒక్కటే ఒక కాయ ఉందండి. ఇటు రండి చూపిస్తాను. రావట్లేదు ఎందుకు. ఇదిగోండి ఒక్కటే ఒక కాయ ఇక్కడ, అదిగోండి ఒక కాయ ఉంది అంతే. ఇంకా చిన్న పిందెలు లేవు, పెద్ద పిందెలు లేవు, ఏమీ లేవండి. ఎందుకంటే ఈ గుమ్మడి చెట్టు దీని మీద పాకిందండి, అందువల్లనేమో అనుకుంటున్నా. ఇంకా ఒక్క కాయ రాలేదు, ఒక పూత రాలేదు, ఏమి రాలేదండి. ఇది కూడా రెడ్ పల్ప్ ఉండే చెట్టు అండి ఇది. అవి రెండేమో వైట్ పల్పువి. దీనికి కూడా కాయలు లాస్ట్ ఇయర్ కాసినాయండి. నేను బాగా ఎక్కువగా ప్రూన్ చేసేసాను, ఇక్కడ దాకా ప్రూన్ చేసేసాను లాస్ట్ ఇయర్. అందువల్లనో ఏమోనండి కాయలు రావట్లేదు దీనికి. లేకపోతే పాటు చాలా చిన్నదిగా ఉంది, దానివల్ల అనుకుంటానండి. దీనికి కూడా కాయలు రాలే ఈ సంవత్సరం. ఈ చెట్టు మాత్రం కొన్ని కాయలు కాసింది ఈ ఇయర్. మళ్ళా ఈ గుమ్మడి పాదు వల్ల అనుకుంటానండి అస్సలు కాయలే రాకుండా పోయినాయి. దీనికి కూడా మనం మాన్యూర్స్ అన్నీ ఇస్తున్నానండి, అయినా రాలేదు. మరి ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఈసారి ఏమన్నా వస్తాయేమో చూడాలి. అదండి ఈరోజు నా డ్రాగన్ ఫ్రూట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.